శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. కుంభరాశి వారికి 14-15 తేదీల్లో యమఘడియలు. 4 అతిపెద్ద సంఘటనలు తలరాత మారబోతుంది. ఈ భూమండలంలో ఎక్కడున్నా ఈ వీడియో తప్పకుండా చూడండి. ముందుగా ఛానల్కి స్వాగతం అండి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఈ రాశి వారి జీవితంలో జరగబోయేది ఇదే. 14-15 తేదీల్లో వీరికి యమఘడియలు పొంచి ఉన్నాయి. అయితే ఈ యమఘడియల నుండి మీరు కనుక తప్పించుకోగలిగితే ఇక మీ జీవితంలో తిరిగే ఉండదు. అద్భుతమైన భవిష్యత్తుని పొందుతారు. కాబట్టి నా మాట విని యమఘడియల నుండి ఇలా తప్పించుకోండి. లేదంటే ఊహించని రూపంలో ప్రమాదం సంభవించి మీ భవిష్యత్తు అంతా తల్లకిందులైపోతుంది. అయితే ఈ రాశి వారికి యమఘడియలు ఏ విధంగా పొంచి ఉన్నాయో అలాగే ఈ సమయంలో వీరి జీవితంలో ఎటువంటి సంఘటనలను ఎదుర్కొంటున్నారో, ముఖ్యంగా వీరు యమఘడియల నుండి ఎలా తప్పించుకోవాలో, అలాగే ఈ రాశి వారు యమఘడియల నుండి తప్పించుకోవడం ద్వారా భవిష్యత్తులో పొందే ఫలితాలు ఏమిటో, అలాగే ఈ రాశివారు అదృష్ట యోగాన్ని పొందడం కొరకు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే మీ ముందుకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రాశివారు సుందరమైన స్వరూపంతో ఎప్పుడూ సంతోషంగా, ఉల్లాసంగా బయటికి కనిపిస్తారు. బంధాలకి, అనుబంధాలకి అధిక ప్రాధాన్యతని ఇస్తారు. వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. కార్యదీక్షత, కార్యదక్షత కలిగి ఉంటారు. అలాగే వీరు ఏవైనా ముఖ్యమైన పనులను చేపట్టే ముందు మంచి చెడులను పూర్తిగా ఆలోచించిన తర్వాతే నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. అలాగే వీళ్ళకి అతీంద్రియ విద్యపై ఎక్కువగా మక్కువగా ఉంటుంది. అలాగే వాటిని గురించిన ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ రాశివారు ఏ పనిని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు. ఎలాంటి ఆశ లేకుండా పనులను పూర్తి చేస్తారు. తమ ఆలోచనలన్నిటినీ కూడా ఎవ్వరికీ తెలియనివ్వరు. ఈ రాశివారు ఎవరితోనూ ఏదీ చెప్పకుండా చాలా జాగ్రత్తగా ఉంటారు. లేదంటే ప్రమాదం రూపంలో వీరికి ఏమైనా జరగవచ్చు. వీరి భవిష్యత్ అంతా తల్లకిందులవుతుంది. కాబట్టి ఈ సమయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ రాశివారి ఈ సమయంలో ఎటువంటి సంఘటనలు ఎదుర్కొంటున్నారు, అలాగే వీరికి యమఘడియలు ఏ విధంగా పొంచి ఉన్నాయో ఎలా తప్పించుకోవాలనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే ఈ సమయం వీరికి మిశ్రమ ఫలితాలను ఇవ్వబోతుంది. ముఖ్యంగా 4 సంఘటనలు వీరి జీవితంపై ప్రభావాన్ని చూపబోతున్నాయి. అవేంటంటే వీరి కుటుంబ జీవితంలో పెద్ద మార్పు రాబోతుంది. కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న భేదాభిప్రాయాలు అధికమయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి కుటుంబ సభ్యులతో మీరు అధిక సమయాన్ని గడపడం చాలా అవసరం. మధ్యవర్తిత్వం ద్వారా ఏ పనులు చేయకండి. ప్రేమికులకు ఈ సమయం అంతగా కలిసిరాదు. కాబట్టి ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. అయితే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మాత్రం వివాహ యోగ్యం ఉంది. చేసేటటువంటి వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. మీకు నచ్చిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందగలుగుతారు. అలాగే వైవాహిక జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నప్పటికీ వీరి జీవిత భాగస్వామి వీరికి అన్ని విధాలా సహాయంగా ఉంటుంది. సంతాన పరంగా శుభవార్తను వింటారు. ముఖ్యంగా ఈ సమయంలో సంతానం ద్వారా సంఘంలో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. అలాగే ఈ రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఈ సమయం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా ఎవరైతే నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటున్నారో, అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారో, ఏదైనా సంస్థలో డబ్బులను అధిక శాతం ఇన్వెస్ట్ చేస్తారో అటువంటి వారందరూ అనుభవజ్ఞుల సలహాలను పాటించడం మంచిదే. ఎందుకంటే ఈ సమయం వీరికి అంతగా కలిసిరాదు. కాబట్టి అనుభవజ్ఞుల సలహాలను పాటించడం ద్వారా వ్యాపార పరంగా ఎదుర్కొనే ఆర్థిక సవాళ్ల నుండి తప్పించుకోగలుగుతారు. వ్యవసాయదారులకు ఈ సమయం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. అలాగే ఈ రాశివారు ఉద్యోగపరంగా ఊహించని మార్పులను ఎదుర్కొంటారు. ఉద్యోగంలో చిన్న చిన్న సవాళ్లు ఎదురవుతాయి. ముఖ్యంగా పై అధికారుల నుంచి ఒత్తిడి పెరగడంతో పని భారం కూడా పెరుగుతుంది. అయితే సహోద్యోగుల సహకారం అయితే లభిస్తుంది. నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారి ప్రయత్నాలు మందంగా కొనసాగుతున్నాయి. అనేక ఇంటర్వ్యూలో పాల్గొంటారు. కానీ ఆశించినటువంటి ఉద్యోగాన్ని పొందడంలో శ్రమ ఎక్కువగా పడవలసి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆశించిన ఉద్యోగాన్ని పొందలేక నిరుత్సాహపడిపోతారు. అలాగే ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వారికి స్థాన మార్పులు తప్పవు. ముఖ్యంగా ఉద్యోగపరంగా ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రయాణాల విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండటం మంచిది. ఈ రాశి వారికి విద్యాపరంగా చూసుకున్నట్లయితే అద్భుతంగా ఉంటుంది.
విద్యార్థులు ఆశించిన ప్రగతిని సాధించగలుగుతారు. ప్రమాదం ఏ విధంగానైనా పొంచి ఉండొచ్చు కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించడం మంచిది. వ్యాయామం చేయడం, పౌష్టికాహారం తినడం వల్ల ఆరోగ్యంలో ఎటువంటి మార్పులు లేకుండా ఉంటాయి. యమగండం అనేది ఏ విధంగా అయినా పొంచి ఉంటుంది కాబట్టి దూర ప్రయాణ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇటువంటి యమగండం నుంచి తప్పించుకుంటే భవిష్యత్తులో ఎటువంటి ఆటంకాలు లేకుండా అద్భుతమైన ఫలితాలను పొందుకుంటారు. భవిష్యత్ అంతా బంగారంలాగా మారిపోతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగ వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఆర్థికంగా బలపడతారు. ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయి. అన్నింట్లోనూ తిరుగు లేకుండా ఎదుగుదలను సాధించగలుగుతారు. ఈ రాశి వారు అదృష్ట యోగాన్ని పొందడం కోసం చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే ప్రతినిత్యం శివారాధన తప్పకుండా చేయాలి. సోమవారం రోజున శివుడికి పాలతో అభిషేకం చేయించడం ద్వారా శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారు. చూశారు కదండి, ఇదే వాళ్ళ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.